మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. బీసీలకు చట్టసభలు, విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపట్టారు. మెదక్ చౌరస్తా వద్ద చేపట్టిన దీక్ష శిబిరంలో పెద్ద ఎత్తున బీసీ సంఘ నాయకులు పాల్గొన్నారు. జనాభా ప్రాతిపదికన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ అమలు చేసిన అనంతరమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ నుంచి జేఏసీ నుంచి ఈరోజు దీక్షలు మండలాల నుంచి, గ్రామాల నుంచి, మున్సిపాలిటీల నుంచి అన్ని దీక్షలు మొదలైనాయి. కాబట్టి బీసీలో 42 రిజర్వేషన్ వచ్చే వరకు ఈ దీక్షలు కొనసాగుతూనే ఉంటాయి. ఈ దీక్షలు ఇప్పుడే మొదలైనాయి. మరి ఇది ఉధృతం కాకముందుకే ఈ రిజర్వేషన్ను తొందరగా అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని కోరుచున్నాము. ఈరోజు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అష్ట ఆందోళనలో భాగంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి బీసీల ధర్మ పోరాట దీక్షను ఇప్పుడే ప్రారంభించడం జరిగింది. మరి రాష్ట్ర నాయకుల పిలుపు మేరకు అన్ని జిల్లాలో, అన్ని మండలాల్లో ఈ దీక్షలు కొనసాగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఇదే అదునుగా భావించి మరి మెదక్ జిల్లాలో రామాయంపేట మున్సిపాలిటీలో మరి దీక్ష ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దీక్షకు పెద్ద ఎత్తున కూడా రామాయంపేట పట్టణ ప్రజలు సంఘీభావం తెలపడానికి రావడం జరుగుతున్నది. మరి ఒకప్పుడు బీసీలో మాయి ఓట్లు సీట్లు మీ అనే విధంగా మీరు ఇన్ని రోజులు నడిచింది. మరి ఇన్ని ఏళ్ల నుంచి కూడా మేము ఓట్లు వేస్తుంటే మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇప్పుడు మా బీసీలకు కూడా మాకు కూడా రాజ్యాధికారం కావాలని చెప్పి మరి మా బీసీ నాయకులు కూడా పట్టణాలలో కానీ, పల్లెటూర్లలో కానీ కూడా సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా మాకు